నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ మోదీజీ అక్కడ చాలా విస్తృతమైన స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా భుజస్కంధాల మీద ఎన్నికల ప్రచారాన్ని వేసుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. బెంగాల్లో మోదీ 6 గ్యారంటీలు, తృణమూల్ను సాగనంపండని పిలుపు. తృణమూల్ ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక రకంగా శరణార్థులు, అక్రమ చొరబాటుదారులకు ఆమె రెడ్ కార్పెట్ వరుస్తున్నారు. ఈ సందర్భంగా ఏమన్నాడంటే, పశ్చిమ బెంగాల్లోని క్రూరమైన నిర్మం తృణమూల్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి విచ్ఛిన్నానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మమతా బెనర్జీ సర్కారు రాష్ట్రాన్ని మరింత దిగజారుస్తుందని విమర్శించారు. ఇది వాస్తవం. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిండు. తృణమూల్ భయానక పాలనను పారదోలి ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతామని ఆయన పేర్కొన్నాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పూర్వ మేదినీపూర్లోని హల్దియాలో జరిగిన సభలో మాట్లాడినారు. దేశమంతా అభివృద్ధి పథంలో సాగుతుంటే తృణమూల్ సర్కారు వల్ల బెంగాల్ వెనక్కు వెళ్ళింది. 100 ఏళ్ళు పోయింది వెనుకకు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు వెనక్కు పోయింది. వికసిత్ బెంగాల్ కోసం క్రూర తృణమూల్ ప్రభుత్వాన్ని సాగనంపండి అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చిండు. ముఖ్యంగా ఆయన హామీలు ఏమిచ్చిండు? 6 గ్యారెంటీలు. తృణమూల్ భయానక పాలనకు చరమగీతం పాడతాం, భాజపా ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతాం, పాలనా వ్యవస్థలో మార్పులు చేసి పౌరులకు ప్రభుత్వ ఉద్యోగులను జవాబుదారీతనం చేస్తాం, అవినీతితో పాటు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన అన్ని కేసులను తెరిచి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం, అవినీతిలో కూరుకుపోయిన నేతలందరినీ వారి స్థాయితో సంబంధం లేకుండా సీఎం కొడుకు, సీఎం బావమరిది, మాజీ సీఎం బావమరిది అవన్నీ ముచ్చట్లేదు. వాడు ఎవరు తప్పు చేస్తే వాడిని తీసుకుపోయి జైల్లో పడేసి 4 డిగ్రీలు వాడి ఏర్పాటు చేస్తే వాడి మీద ప్రయోగం చేస్తే అప్పుడు దెబ్బకు వీళ్ళకి ఎందుకు భయం ఉండదు? ఈ అవినీతి పరుల కంటే తూతూ మంత్రమే. ఏ రాష్ట్రంలో అయినా తూతూ మంత్రమే. వీడు ఏదో రకంగా ప్రభుత్వ నాయకులకు దగ్గరుడవుతాడు, సుట్టమవుతాడు. వీడు సుట్టమయ్యేసరికి ఏమైతే చట్టాలు ఎక్కడో పోతాయి, గోవిందా పత్తాకుండే. ఒక సామాన్యుడికి చట్టం వర్తిస్తుంది, కానీ ఈ అవినీతి పరులకు చట్టాలు ఉండయి. చట్టం అంతా వీళ్ళకి చుట్టాలు. అయిపోయేసరికి వానికి భయం ఉంటుందా? ఇట్లా 4 సార్లు మీడియా ముందు వాటిని పట్టుకొని పోతారు పోలీసు వాళ్ళు. 5వసారి ఆ కేసే ఉండదు, ఆ లొల్లే ఉండదు, మీడియాలో రాదు, ఎండ్లో రాదు. అయిపోయి వానికి మళ్ళీ ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ అవినీతి. ఇక వాళ్ళకి ఎక్కడ భయం ఉంటుంది? లోపడేస్తేనేమో, లోపడేసి తోముతేనేమో భయం ఉంటుంది. ఇదంతా అవినీతి పడలేదు. అదే ఇక భారత్లో చట్టపరంగా ఆశ్రయం పొందిన శరణార్థులందరికీ ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను అందిస్తాం, చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి పంపించారు. ఈ శరణార్థులు కూడా వీళ్ళని కూడా ఫిల్టర్ చేయాలి. ఏదో అక్కడ ఏదో ఇబ్బంది ఉంది, అక్కడ ప్రాణభయం ఉందని తీసుకొస్తే ఇక్కడనే ఉంటే వీళ్ళు ఇంకా 10 మందిని తీసుకొస్తారు వీళ్ళు శరణార్థులు. ఈ అంశం కూడా లేదు. వాళ్ళకి ఎన్ని రోజుల టైమో అన్ని రోజుల్లో ఉంచాలి, పంపించాలి వాళ్ళ దేశానికి. అవసరం లేదు, శరణార్థులు కూడా ఉండదు. నిజమైనటువంటి భారతీయులు, ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు మాత్రమే ఈ గడ్డ మీద ఉండాలి. పక్కోడు చుట్టపోడు నేను 4 రోజులు మన ఇంట్లో ఉంచుకో, వాడిని నమ్మేటైనా పోయినామనుకో వాడు మొత్తం ఇల్లంతా ఖాళీ చేసి డీసీఎం ఎక్కించి పంపిస్తాడు. ఇక శరణార్థులు కూడా అంతే. వీళ్ళని దగ్గరికి రానిచ్చిర్రు, సరే ఏదో ఆపద ఉందని రానిచ్చినాం, మళ్ళీ వాళ్ళని పంపించాలి. వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు శరణార్థులు కూడా అవసరం లేదు. మోదీజీ వీళ్ళని కూడా పంపించే ప్రయత్నం చేయి మీ గవర్నమెంట్ వస్తే. ఇక వేతన సవరణ అనేది అది ఉద్యోగులు ఎప్పుడైనా ఆశిస్తారు. వాళ్ళు డిఏలో ఆశిస్తారు, వేతన కమిషన్ ఆశిస్తారు, జీతాలు పెరగాలి. ఇప్పుడున్న ధరలకు చూసుకుంటూ డిఏ కూడా అంతే కదా. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి డిఏలు కూడా ఇప్పుడున్న మార్కెట్లో ముడి సరుకులకు ఏ విధంగా డిమాండ్ ఉంది దానికి తగ్గట్టు వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వం వేస్తుంది. ఉద్యోగులు కూడా ఒక రకమైన ఇది శుభవార్తే. కాబట్టి 7 హామీలు ఆచరణలో పెట్టాలి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఫిల్టర్ కావాలి, నిజమైన పశ్చిమ బెంగాల్ కావాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లేదు, జంగల్ రాణి ఉన్నది. అక్కడ అడవిలో ఉండేటువంటి జంతువులు ఏముంటాయి? వాటికి ఏమైనా లక్ష్మణ రేఖ, ఓ టైము, మన్ను మశానం ఏది ఉండదు. ఈ ఆమె అంతే. ఆమె ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతుంది, ఇష్టం ఉన్నట్టు చేస్తుంది, వస్తుంది, నడి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంది, వాళ్ళకు కార్యకర్తలు చెప్తుంది ఇది వలగొట్టుమని అది వలగొట్టుమని. ఒక బాధ్యత లేదు, మన్ను లేదు, మశానం లేదు,
ఓ పద్ధతి లేదు, ఓ లక్ష్మణ రేఖ అంటూ లేనే లేదు. ఒక సీఎంకి ఉండాలి లక్ష్మణ రేఖ, ఆమెకు లేదు. కాబట్టి ఆమె ప్రభుత్వం వెళ్ళిపోవాలి, ఆమెను ఇంటికి పంపించాలి, బీజేపీ రావాలి. అక్కడ బీజేపీ వస్తేనే చక్కగా అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? బీజేపీ వస్తుందా? వస్తే ఏమేం చేస్తుంది? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.